మీరు సంగీతం పిహెచ్డి చేశారు. దానికి ముందేనా లేకపోతే దాని తర్వాత? ఎప్పుడు మేడం మీరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో స్టేజ్ కూడా పంచుకున్నట్టున్నారు? అవునండి. ఎప్పుడైతే నేను మాట్లాడుతూ పాడుతూ ఉన్నానో ఎన్నో అవకాశాలు వచ్చాయండి నాకు ఇక్కడ. ఇక్కడ చాలా మహామహులు ఉన్నారు. కొన్ని స్టాండర్డ్ ప్రోగ్రామ్స్ అంటే నాథ సుధా తరంగిణి అని నేదునూరి గారి సంస్థ ఒకటి, అండ్ విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ, విశాఖ మ్యూజిక్ అకాడమీ, ఇలాంటి కొన్ని మనకు చెప్పుకోదగ్గ మన ఎవర్గ్రీన్ సంస్థలు ఉన్నాయి. అవేంటంటే టు ప్రొటెక్ట్ ద కల్చరల్ థింగ్. చాలా స్టాండర్డ్గా ప్రోగ్రామ్స్ చేస్తాయి ఆ ఆర్గనైజేషన్స్. అందులో మాట్లాడాలి అంటే అదొక క్వాలిఫికేషనే. పెద్దవారు ఉన్నారు, పేరాల బాలమురళి గారు అని, రాంభట్ల నృసింహశర్మ గారు లాంటి వాళ్ళందరూ కూడా చక్కగా ప్రోగ్రామ్కి కాంపేరింగ్స్ అవి చేస్తూ ఉండేవారు. ఒకసారి ఎందుకు అనూహ్యంగా పేరాల బాలమురళి గారు వేరే వారి ఆఫీస్ ప్రోగ్రామ్ కోసం ఎక్కడో కడప వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒక 5 రోజుల ప్రోగ్రామ్, అది టీటీడీ ఇన్ అసోసియేషన్ విత్ నాదసుధా తరంగిణి అండ్ మన కళాభారతిలో చేస్తున్నప్పుడు మిగతా 3 రోజుల ప్రోగ్రామ్ ఎవరు చేయాలి అన్నప్పుడు నన్ను సెలెక్ట్ చేయడం. అప్పుడు నేను మాట్లాడడానికి చాలా ప్రిపేర్ అయ్యి ఎందుకంటే ఇదంతా పెద్ద సబ్జెక్ట్. సో అలా ఎన్నో ప్రోగ్రామ్స్లో కూడా చేయడం వల్ల నాకు కొంత ఈ అనుభవం. అప్పుడు అడిగారు కూడా, మీరు ఏమన్నా దీని మీద ట్రైనింగ్ తీసుకున్నారా, మీరు ఈ యాంకరింగ్ చేయడానికి ఇంత స్టాండర్డ్ అంటే? ఏం లేదండి, ఏ ప్రోగ్రామ్కి ఆ ప్రోగ్రామే నేర్చుకుంటూ కొత్తగా రాసుకుంటూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో ఎప్పుడు మనం మంగళంపల్లిగా ఆ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మధ్యలో ఒక విజయ నిర్మాణ్ సంస్థ వారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు వారి సంస్థకి అంబాసిడర్గా ఉండేవారు. అప్పుడు వారి ప్రోగ్రామ్స్ 3 రోజుల ప్రోగ్రామ్స్ ఇక్కడ కళావాణిలో, పోర్ట్ కళావాణిలో పెట్టడం. ఒకరోజు సినిమా సంగీతం మీద, ఒకరోజు కర్ణాటక సంగీతం మీద, ఒకరోజు స్వీయ సంగీతం మీద అలా పెట్టినప్పుడు ఆ మంగళంపల్లి గారి గురించి మాట్లాడడం, వారి ఆ 3 రోజుల ప్రోగ్రాంలో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే డయస్ మీద వారి సైటేషన్స్ కానీ, వారి గురించి చదవడం కానీ, ప్రోగ్రామ్ ఈవెంట్స్ గురించి చేయడం కానీ అన్నిటికీ కోఆర్డినేట్ చేసేదాన్ని. ఆయన అన్ని పాటల సెలెక్షన్లోనూ ఒక పాట సెలెక్ట్ చేసుకున్నారు, సలలిత రాగ సుధారససారం, అది నర్తనశాలలో. సో అదేంటి, అది డ్యూయట్ సెలెక్ట్ చేసుకున్నారు. డ్యూయట్లో మరి వారితో ఎవరు పాడతారు అనగానే విజయ్ కుమార్ గారు, అదే మన సుహాసిని ఉంది కదా అని అన్నారు. అనగానే అసలు ఐ వాజ్ స్టండ్. నేను అనుకున్నాను ఏదో జోక్ చేస్తున్నారులే లాస్ట్ మూమెంట్లో. ఆయన ఎక్కడా, మహా ఉద్దండులు ఉన్నారు మ్యూజిషియన్స్ మనకి విశాఖపట్నంలో అని అనుకున్నాను. లాస్ట్లో వారితో నువ్వు పాడమ్మా అని చెప్పాక నేను నిజంగా అది సాహసమేనండి. ఆ సమయంలో కూర్చుని పాడినప్పుడు నేను వెనకాల కూర్చున్నాను. యాక్చువల్లీ నేను భయపడ్డాను. వారి పక్కన అసలు నేను కాదు, వారు మైక్ ఇలా పెట్టి ఇట్లా పక్కన కూర్చోమ్మారా అన్నారు. నేను స్టార్ట్ చేసినప్పుడు పక్కన కూర్చుని పాడడం అన్నది అసలు నాకు ఇప్పుడు కూడా అసలు ఆ విషయం తలుచుకుంటే గూస్ బంప్స్. అసలు కొన్ని అండి ఒక యోగం అంతే. అమ్మవారు ఆవిడే మంగళంపల్లి గారి పక్కన పాడాలని అనుకున్నారేమో, షీ సెలెక్టెడ్ మీ, అంతే. ఇట్స్ నాట్ మీ. 2 లైన్లు పాడండి మేడం, ఆయనతో పాడింది. ఆ 2 లైన్లు పాడండి ఒకసారి అలాగా. సలలిత రాగ సుధారససారం సర్వకళామయ నాట్య విలాసం సలలిత రాగ సుధారససారం. బట్ అసలు అంత స్వరము అంతా కూడా ఇవాళకి కూడా నా దగ్గర ఆ రికార్డ్ ఉంది. ఐల్ గివ్ యూ దట్ రికార్డ్. చాలా బాగుంటుంది. బాగా పాడారు మేడం, మీరు నిజంగానే బాగా పాడారు. ఎందుకంటే సంగీతం అంటే మైమరిపించే ఒక మంత్రం లాంటిది. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేది సంగీతం చెప్పాలంటే. వెరీ గుడ్ మేడం, నిజంగా. రెండోది ఇంకోటి, మీరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు, వాణి జయరామ్ గారితో కూడా స్టేజ్ పంచుకున్నట్టున్నారు. అవునండి. అది ఇప్పుడు అదే ఎలా అవకాశం? అది ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్లో, మ్యూజికల్ ప్రోగ్రామ్స్, ఒకసారి ఇప్పుడు టి సుబ్బరామరెడ్డి గారు కూడా చాలా మంది పిలిచి వాళ్ళకి సత్కారం చేసి వాళ్ళు మ్యూజికల్ సినిమాకి సంబంధించి. సో అలా సుశీల్ గారి ప్రోగ్రామ్ అప్పుడు సుశీల్ గారితో అనమాట, ఆవిడ పాడుతూ ఉంటే నేను ఆవిడతో పక్కనే కూర్చుని నుంచి కొంచెం సేపు స్టేజ్ షేర్ చేసుకోవడం. ఇవన్నీ కూడా 2012, 2013 అట్లా అనమాట, ఈవెన్ 14 కూడా. సో అలా జానకి గారితో
ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారు బాలసుబ్రహ్మణ్యం గారితో డైరెక్ట్గానే నేను ప్రైవేట్ ఆల్బంలో పాడాను. అది నాన్నగారు చేసిన హనుమ విజయం అని ఒక దాంట్లో బాలసుబ్రహ్మణ్యం గారితో పాడడం, అసలు అది ఒక ప్రైవేట్ ఆల్బమ్ హనుమంతుడు. గుర్తుందా మేడం ఏదైనా 2 లైన్లు? యాక్చువల్లీ నాకు ఇప్పుడు ఏమీ గుర్తులేవు, అవన్నీ కూడా నేను సీడీస్ ఇస్తాను మీకు, అందులో సీడీస్లో ఉన్నాయి అవన్నీ కూడా. ఏదైనా మీకు గుర్తున్నది సినిమా పాటలు వాళ్ళతో పాడింది, నేను గుర్తున్నది ఒకటి పాడండి మేడం. సినిమా పాట ఏం పాడలేదు, ఇది జానకి గారిది, అవన్నీ నేను తర్వాత మళ్ళీ బిట్స్ గుర్తు తెచ్చుకోండి, పర్వాలేదు నెమ్మదిగా. ఈ మూగ మనసుల మూవీలో గోదారి గట్టుంది, గట్టు మీన సెట్టుంది, సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది, ఓ ఓ ఓ ఆ పాట సుశీల్ గారు నేను అసలు సేమ్ మాకు ఆ వాయిస్ లాగా అనిపించింది, నిజంగా ఆవిడ పాడినట్టుగానే అనిపించింది నిజంగా. అది. అండ్ జానకి గారితో ఏమో సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవడే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే, సిరిమల్లె పువ్వా, అలా ఆవిడతో పాడుతున్నప్పుడు జస్ట్ ఒక చరణం నేను పాడాను అనమాట. ఆవిడ నేను. వాణి జయరామ్ గారు వీళ్ళిద్దరికి డిఫరెంట్ కదా మేడం, ఆవిడ గొంతు వేరేగా ఉంటుంది వాళ్ళది. ఆవిడతో మా ఆల్బంలో ఒక పాట పాడాను, అంటే నేను సోలో పాడాను, ఆవిడ వేరే పాట పాడారు. బట్ ఆవిడ పాటలు కూడా నేను చాలా వరకు స్టేజ్ పైన కూడా పర్ఫార్మెన్స్ చేశాను. అదేమో స్వాతి కిరణంలో తిలి మంచు కరిగింది తలుపు తీయవా ప్రభూ, ఇలా గొంతు వణికింది పిలుపు నీయనా ప్రభూ, తిలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ, ఇలా గొంతు వణికింది పిలుపు నీయనా ప్రభూ, నీదోవ పొడవున కువ కువల స్వాగతం, నీ కాలి అలికిడికి మెలకువల వందనం, తిలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ, ఇలా గొంతు వణికింది పిలుపు నీయనా ప్రభూ. బాగుంది మేడం, చాలా బాగుంది.